सुबह 6:20 पर जब अंगदोर्जी और मैं साउथ कोल से बाहर आ निकले तो दिन ऊपर चढ़ आया था. సో మార్నింగ్ 6:20 అయినప్పుడు ఇక్కడ మన రచయిత్రిను నెక్స్ట్ అంగదోర్జీ వీళ్ళిద్దరూ వచ్చి బయట బయలుదేరారు అనమాట. సో వీళ్ళు బయలుదేరేటప్పుడు దిన్ ఊపర్ చెడ్ ఆయాతో సో మార్నింగ్ అయిపోయింది అనమాట. వీళ్ళు బయలుదేరేటానికి చాలా మార్నింగ్ అనేది అయిపోయింది. హల్కీ హల్కీ హవా చల్ రహీ థీ. సో లైట్గా గాలి అనేది రావటం అనేది జరుగుతుంది. లేకిన్ ठंड भी बहुत अधिक थी. సో చిల్నెస్ అనేది ఎక్కువగా ఉండేదన్నమాట. मैं अपने आरोही उपस्कर में काफ़ी सुरक्षित और गर्म थी. సో ఉపస్కర్ అంటే క్లైంబింగ్ ఎక్విప్మెంట్. ఆమె తన యొక్క క్లైంబింగ్ ఎక్విప్మెంట్స్తో సురక్షిత్ అంటే చాలా ప్రొటెక్షన్గాను, గరం అంటే వామ్. సో ఆ యొక్క డ్రెస్లో వచ్చి ఒక ప్రొటెక్షన్గా వామ్గా ఉందన్నమాట. సో కొంచెం హీట్ అనేది ఉంటుందన్నమాట కదా. हमने बगैर रस्सी के ही చడాయికి. సో వీళ్ళు వితౌట్ రోప్తో వీళ్ళు ఎక్కాలనుకుంటున్నారనమాట. अंगदोर्जी एक निश्चित गति से ऊपर चढ़ते गए और मुझे भी उनके साथ चलने में कोई कठिनाई नहीं हुई. సో ఇక్కడ అంగదోర్జీ వచ్చి నిశ్చిత్ అంటే ఈక్వల్ ప్లేస్లో వెళ్ళాలనుకుంటారనమాట. ఈక్వల్ ప్లేస్లో ఆయన వెళ్తూ ఉన్నారు. సో ఆయన వెనక వెళ్ళటం, ఆయన కూడా వెళ్ళటం అనేది పెద్ద కష్టంగా ఏమీ అనిపించటం లేదని ఇక్కడ రచయిత్రి చెప్తున్నారనమాట. जमा हुई बर्फ़ की सीधी व ढलाऊ चट्टानें इतनी सख्त और बुरबुरी थी मानो शीशे की चादरें बिछी हो. జమే హుయే బర్ఫ్. సో జమా హుయే అంటే ఫ్రీజ్ అయిన ఐస్ అనమాట. సీదీవా డల్ ఆ యొక్క ప్లేస్ అంతా వచ్చి చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. సో హార్డ్గాను, బుర్బురి అంటే చాలా పఫీగాను ఉంటుందన్నమాట. షీషేకి చదరో బిచ్చి హో అంటే గ్లాస్ షీట్స్, ఏ విధంగా గ్లాస్ షీట్స్ ఉంటాయో ఆ మాదిరి గ్లాసెస్ షీట్స్లో మీరు నడిస్తే ఎట్లా ఉంటుంది, అంతా పగిలిపోయి కాళ్ళు ఇదంతా అవుతుంది కదా. సో అలా ఉందన్నమాట ఆ ప్లేసు. హమే బర్ఫ్ కాట్నేకే ఫవాడే కా ఇస్తేమాల్ करना ही पड़ा और मुझे इतनी सख्ती से फवड़ा चलना पड़ा जिससे कि उसे जमे हुए बर्फ़ की धरती को फवड़े के दांते కాట్ సకే. ఇక చూసారా ఇక్కడ బర్ఫ్కి కాట్నేకి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మంచుని అనేది ఇంకా పగలగొట్టడం. ఫవాడే అంటే పార అనమాట. సో పారతో వాళ్ళు ఇంకా పగలగొట్టి ఇంకా దారి రెడీ చేసుకొని పోవాలని నిర్ణయించుకుంటారు. ఇతని శక్తి సేక్ ఫవడా చలన పడా. సో ఎక్కువ ఎంత శక్తి అంటే చాలా కష్టపడి ఆ యొక్క పారతో ఆ యొక్క పగలగొట్టడం అనేది జరుగుతుందన్నమాట. उसे जमे हुए बर्फ़ की धरती को फवड़े के दांते కాట్ సక్తే. సో ఏ విధంగా అంటే భూమి అలా తన యొక్క శక్తి చాలా హార్డ్గా ఉంది కదా. సో అంత కష్టపడి అంత హార్డ్ వర్క్తో ఇది చేస్తున్నప్పుడు అది ఏ విధంగా అనిపిస్తుందంటే భూమిని తన యొక్క పళ్ళలో నుంచి లాక్కున్నట్టు అంత ఆ విధంగా తెలుస్తూ ఉందన్నమాట. బర్ఫ్ అంటే మంచు అని పగలగొట్టేటప్పుడు ఆ బర్ఫ్ వచ్చి భూమినికి పట్టి లాగుతూ ఉన్నట్టు, పళ్ళతో కొరికి తిన్నట్టు ఆ విధంగా అనిపిస్తూ ఉందన్నమాట. मैंने उन खतरनाक स्थलों पर हर कदम अच्छी तरह सोच समझकर उठाया. సో ఖతర్నాక్ అంటే ఇలాంటి భయంకరమైన ప్లేసెస్లో, స్థలం అంటే ఇది మరి భయంకరమైన స్థలాల్లో హర్ కదం ప్రతి ఒక్క అడుగు కూడా ఆలోచించి వేస్తూ ఉన్నానని ఇక్కడ మన రచయిత్రి చెప్తున్నారనమాట. 2 घंटे से कम समय में ही हम शिखर कैंप पर पहुंच गए. సో 2 అవర్స్కు ముందే వాళ్ళు ఆ శిఖర్ పైన పీక్ దగ్గర ఉన్నటువంటి క్యాంపును వీళ్ళు రీచ్ అవుతారనమాట. अंगदोर्जी ने पीछे मुड़कर देखा और मुझसे कहा कि क्या मैं थक गई हूँ. సో ఈయన ముందు వెళ్తున్నారు కదా, అంగదోర్జీ వచ్చి ఆమె కన్నా ముందు వెళ్తున్నారు. ఆయన వెనక్కి తిరిగి చూస్తూ పీచే ముడ్కర్ దేకా. సో వెనక్కి తిరిగి చూస్తూ ముజిసే కహా ఆమెతో చెప్తున్నారనమాట, ఏమి నువ్వు టయర్డ్ అయిపోయావా, తగ్గయ్య అంటే టయర్డ్ అయిపోయావా అని చెప్తారనమాట. మైనే జవాబ్ దియా నహి. సో ఆమె ఏం చెప్తుంది, రచయిత ఏం చెప్తుందంటే లేదు అని చెప్పి ఇక్కడ చెప్తుందన్నమాట. నేను టయర్డ్గా లేను అని చెప్పి ఇక్కడ చెప్తుందనమాట. జిస్సే సున్కర్ వే బహుత్ అధిక్ ఆశ్చర్యకిత్ ఔర్ ఆనందిత్ హుయే. సో ఇది విన్న వెంటనే ఆయన చాలా సంతోషంగా, ఆశ్చర్యంగాను, చాలా హ్యాపీగాను ఫీల్ అవుతారనమాట. उन्होंने कहा कि पहले वाले दल ने शिखर कैंप पर पहुंचने में 4 घंटे लगाए थे और यदि हम इसी गति से चलते
रहे तो हम शिखर पर दोपहर 1 बजे పहुంచ్ జాయింగే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ముందు వెళ్ళినటువంటి వాళ్ళు 4 అవర్స్లో ఆ యొక్క పీక్ దగ్గరికి వాళ్ళు రీచ్ అయ్యారు. మనము ఇదే మాదిరి మనం స్పీడ్గా వెళ్ళామంటే ఆ యొక్క పీక్కి వచ్చి మనం దోపహార్ అంటే 1 మధ్యాహ్నం 1 అంతా కూడా మనము రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఆయన చెప్తారనమాట. लहाटू हमारे पीछे पीछे आ रहा था और जब हम दक्षिणी शिखर के नीचे आराम कर रहे थे वह हमारे पास पहुंच गया. సో లహాట్ అనే వ్యక్తి వీళ్ళ వెనక వస్తూ ఉన్నారనమాట. వీళ్ళు సౌత్ పీక్ దగ్గర రెస్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ దగ్గరికి అయినా వస్తారనమాట. ఇక్కడ ఎవరెవరు తీసుకుంటున్నారు రెస్ట్? బచేంద్రిపాలు, అంగదోర్జీ వీళ్ళు సౌత్ పీక్ దగ్గర రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు వచ్చి కలుస్తారనమాట. లహాట్ అనే వ్యక్తి కలుస్తారనమాట. తోడి తోడి చాయ్ పీనే కే బాద్ హమ్నే ఫిర్ చడాయి షుర్కి. సో కొద్దిగా టీ తాగిన తర్వాత తిరిగి క్లైమ్ చేయటము స్టార్ట్ చేస్తారనమాట. లహాటు ఏక్ నైలాన్కి రస్సీ లాయాతా. లహాటు వచ్చి నైలాన్కి నైలాన్ యొక్క రోప్ అనేది తేవటం అనేది జరుగుతుంది. ఇస్లియే అంగదౌర్జీ और मैं रस्सी के सहारे चढ़े जबकि लहाटू एक हाथ से रस्सी పకడే హుయే బీచ్ మే చలా. సో ఇక్కడ మన బచేంద్రిపాలు నెక్స్ట్ అంగదోర్జీ వీళ్ళందరూ కొంచెం ఆ యొక్క రస్సీ యొక్క రోప్ యొక్క సహాయంతో వీళ్ళు పోవటం అనేది జరుగుతుందనమాట. అంతేకాకుండా ఏక్ హాత్ సే రస్సీ పకడే హుయే బీచ్ మే చలా. సో ఈయన మధ్యలో ఒక చేత్తో రోప్ పట్టుకొనేసి మధ్యలో వెళ్ళటం అనేది జరుగుతుందనమాట. ఉస్నే రస్సీ అప్ని సురక్షాకి బజాయా హమారే సంతులన్ కేలియే పకడి హుయి థీ. ఇది ఎందుకు పట్టుకున్నాడు ఆయన చేత్తో? ఆయన యొక్క ప్రొటెక్షను ప్లస్ వచ్చి వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు కదా బచేంద్రిపాలు నెక్స్ట్ అంగదోర్జీ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం కూడా ఈయన పట్టుకోవడం అనేది జరిగిందనమాట. లహాటూనే ధ్యాన్ కియా కి మై ఇన్ ऊंचाइयों के लिए सामान्यतः आवश्यक 4 लीटर ऑक्सीजन की अपेक्षा लगभग 2.5 लीटर ऑक्सीजन प्रति मिनट की दर से లేకర్ చెడ్ రహితి. సో తిరిగి ఆయన ఇంకేం చెప్తున్నారంటే మన రచయిత్రి ఆయనకి ఏం హింట్స్ ఇచ్చారంటే ఇలాంటి ఎత్తైన ప్రదేశాలకి జనరల్గా వచ్చి 4 లీటర్ ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది. సో సుమారు ఒక మినిట్కి వచ్చి సుమారు 2.5 లీటర్ ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగిందనమాట. సో తర్వాత मेरे रेगुलेटर पर जैसे ही उसने ऑक्सीजन की आपूर्ति बढ़ाई मुझे महसूस हुआ कि सपाट और కఠిన్ చడాయి బి అబ్ ఆసాన్ లగ్ రహీ థీ. సో ఈయన ఇంకా ఏం చేశారు? మన బచేంద్రిపాల్ యొక్క రెగ్యులేటర్స్ ఆక్సిజన్ ఒక రెగ్యులేటర్ కొంచెం ఇంక్రీజ్ చేశారనమాట. సో అప్రీత్ బడాయి అంటే కొంచెం ఇంక్రీజ్ చేశారనమాట. అప్పుడు ఆమెకి ఏ మాదిరి ఫీలింగ్ వస్తుందంటే సపాట్ అంటే ఫ్లాట్ ఆర్ కఠిన్ అంటే కష్టమైన ప్రదేశాల్లో కూడా ఈజీగా ఎక్కగలము అని చెప్పి ఆమెకి అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారా కఠిన్ చడాయి బి అబ్ ఆసాన్ లగ్ రహీ థీ. సో కఠినమైన ప్రదేశాలు ఫ్లాట్ అయిన ప్రదేశాలు ఎక్కడం కూడా ఆమెకి ఈజీగా అనిపించింది. दक्षिणी शिखर के ऊपर हवा का गति बढ़ गई थी. సో దక్షిణీ శిఖర్ సౌత్ పీక్ దగ్గర హవాకి గతి విండ్ యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. उस ऊंचाई पर तेज हवा के झोंके बुरबुरे बर्फ के कणों को चारों तरफ उड़ा रहे थे जिससे दृश्यता शून्य तक आ गई थी. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దక్షిణీ శిఖర్ అంటే వీళ్ళంతా సౌత్ పీక్ దగ్గర ఎక్కువగా విండ్ యొక్క స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఉస్ ఉంచాయి పర్ అంటే దానిపైన ఎక్కువగా తేజ్ హవా అంటే చాలా ఎక్కువగా గాలి అనేది రావటము. సో జోంకే బ్లూస్ బుర్బుర్ అంటే పర్ఫీ యొక్క పర్టికులర్స్ వచ్చి చారో తరఫు అంటే 4 సైడ్ మొత్తం 4 సైడ్స్ అక్కడక్కడ పర్ఫీ యొక్క పర్టికల్స్ ఉండటం వల్ల జిస్సే దృశ్యత శూన్యత ఆగాయి. సో దీనివల్ల ఏమవుతుంది? ఏమీ వాళ్ళకి శూన్య అంటే ఏమీ కనబడటం లేదు. చూపు అనేది దృశ్యత అంటే చూడటానికి ఏమీ కనబడటం లేదంట. మొత్తం వచ్చి స్నో యొక్క పర్టికులర్స్ మూలకంగా ఏమవుతుంది? మొత్తం ఏమీ తెలియటం లేదు. మొత్తము
शून्यंगा తెలుస్తుందన్నమాట. అనేక బార్ देखा कि केवल थोड़ी दूर के बाद कोई ऊंची చడాయి నహీ హై. సో దాన్ని చాలా వాళ్ళు చాలాసేపు చూస్తారనమాట. మామూలుగా మనం వెళ్తున్నప్పుడైతే డిసెంబర్ జనవరి చూసారంటే కొన్ని ఏరియాస్లో మార్నింగ్ 5 o'clock అసలు రోడ్డే కనబడదు. ఇక్కడ ఉన్న ఏరియాలో చూసామంటే మదనపల్లి సైడ్ కానీ పలంనేరు సైడ్ కానీ అటు సైడ్ మీరు చూసారనుకోండి, సో ఫుల్గా స్నో అనేది ఉంటుందన్నమాట. సో రోడ్స్ అనేది తెలీదు అలాగా. సో ఇప్పుడు మామూలు ఏరియాలోనే ఈ విధంగా ఉన్నప్పుడు సో ఇక్కడెక్కడ మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ఉంటున్నారనమాట. సో అలాంటప్పుడు ఈ యొక్క స్నో వచ్చి 4 sides ఉండటం వల్ల అక్కడ వాళ్ళకి ఏమీ తెలియటం లేదనమాట. ఎక్కడున్నాము ఏ ఏ ఏ యొక్క పీకు వాళ్ళకి తెలియటం లేదనమాట. సో అనేక బార్ దేకాకి, సో అనేక అంటే చాలా వాళ్ళు చాలాసేపు చూసారనమాట. సో కోయి ఊంచి చడాని నహి హై. సో అనేక సార్లు వాళ్ళు చూసినా కూడా అక్కడ ఎక్కేదానికి ఏమీ క్లైమ్ చేయడానికి ఏమీ కనబడటం లేదనమాట. డలాన్ ఏక్దమ్ సీదా నీచే చలా గయా హై. సో దాని తర్వాత డలాన్ అంటే డలాన్ అంటే స్లోపు. సో ఒకేసారి దాన్ని ఇంకా నీచే చలా. సో స్లోప్ అనేది కిందకే ఉంది కానీ ఇంకా క్లైమ్ చేయడానికి ఏమీ అక్కడ వాళ్ళకి కనబడటం లేదనమాట. సో ఎందుకు కనబడటం లేదు? ఈ స్నో మూలకంగా అనమాట. స్నో అనేది ఎక్కువగా గాలి వీచటము, ఈ స్నో పర్టికులర్స్ మొత్తం 4 sides ఉండటం వల్ల వాళ్ళకి ఏమీ కనబడటం లేదనమాట. మేరీ సాన్స్ మానో రుకో గయి థీ. సో మేరీ సాన్స్, సో ఆమెకి మన యొక్క రచయిత బచేంద్రి పాల్కి ఏమనిపిస్తుంది, తన యొక్క బ్రీతింగు నిలిచిపోయిన మాదిరి అనిపిస్తుంది అనమాట. ముజే విచార్ కౌందాకి సఫలత బహుత్ నజ్దీక్ హై. సో ఆమె విచారంటే ఆమెకు అనిపిస్తుంది తన యొక్క సక్సెస్ అనేది నజ్దీక్ ముందర ఉంది. నజ్దీక్ అంటే దగ్గరలోనే ఉంది అని చెప్పి ఆమెకి అనిపిస్తుంది అనమాట. 23 May 1984 के दिन दोपहर के 1:07 पर मैं एवरेस्ट की चोटी पर खड़ी थी. సో ఇప్పుడు చూసారా, మే 23 1984లో మధ్యాహ్నం 1984 మేలో మధ్యాహ్నం 1 అంటే 1:07 ఏ టైము 1:07కి బచేంద్రి పాల్ ఎక్కడున్నారు? ఎవరెస్ట్కి చోటీ పర్ ఖడీ థీ. ఎవరెస్ట్ పీక్ దగ్గర నిలబడి ఉన్నాను అని చెప్పి ఆమె చెప్తుందనమాట. ఎవరెస్ట్కి చోటీ పర్ పహుంచనే వాలి మే ప్రథమ్ భారతీయ మహిళ థీ. సో ఇక్కడ ఏం చెప్తుంది ఇంకొక విషయం, ఎవరెస్ట్కి చోటీ అంటే ఎవరెస్ట్ ఒక పీక్ దగ్గర రీచ్ అయిన వాళ్ళల్లో ఫస్ట్ భారతీయ మహిళను నేను అని ఇక్కడ బచేంద్రి పాల్ చెప్తున్నారనమాట. एवरेस्ट शंकु की चोटी पर इतनी जगह नहीं थी कि 2 వ్యక్తి साथ साथ खड़े हो सके. సో ఎవరెస్ట్ పీక్ దగ్గరకు వీళ్ళు వెళ్ళిపోయారు. సో అక్కడ నిలబడటానికి అంటే శంకు అంటే పాయింట్ అనమాట. ఎవరెస్ట్ పీక్ కూడా పాయింట్ దగ్గర 2 వ్యక్తులు కూడా నిలబడటానికి ప్లేస్ అనేది లేదనమాట. चारों तरफ हजारों मीटर लंबी सीधी ढलान को देखते हुए हमारे सामने प्रश्न सुरक्षा का था. चारों तरफ అంటే 4 side హజారో అంటే 1000 మీటర్ల దూరంలో ఉందన్నమాట. లంబీ సీడీ స్లోప్ అనేది ఉందన్నమాట. సో అలా అది చూసినప్పుడు వాళ్ళ మనసులో అనేది ఒక ప్రశ్న అనేది ముందు ఉందన్నమాట. ఏంటంటే సురక్ష, సో సేఫ్ అనేది వాళ్ళ మనసులో అనేది వచ్చిందనమాట. వాళ్ళకి ముందుకు ఎందుకంటే వాళ్ళకి నిలబడటానికి అక్కడ ప్లేస్ లేదు. సో దానివల్ల ఏ విధంగా చూడాలని చెప్పి ఒక సేఫ్ అనేది ప్రశ్న అనేది వాళ్ళ ముందర అనేది ఉందన్నమాట. हमने पहले बर्फ़ के फवाड़े से बर्फ़ की खुदाई कर अपने आप को सुरक्षित रूप से स्थिर किया. సో వాళ్ళు ఏం చేశారంటే హమ్నే పహలే వాళ్ళంతా ఏం చేశారంటే బర్ఫ్కే ఫవాడే, సో మంచు ఎక్కువగా షార్ప్గా ఉంటుంది కదా, మన ఫవాడే అంటే పారని చెప్పాం కదా. సో బర్ఫ్కే అంటే సో ఆ షార్ప్గా ఉన్నటువంటి మంచు యొక్క బర్ఫ్ని తీసుకొనేసి ఒక స్నోని తీసుకొనేసి ఇంకొకటి బర్ఫ్కి కుదాయి, సో డిగ్ చేస్తారనమాట. డిగ్ చేసేసి వాళ్ళు ఒక స్నో యొక్క బర్ఫ్ని తీసుకొనేసి ఎక్కువగా షార్ప్గా ఉండే మంచుని తీసుకొనేసి ఇంకొక మంచు ముక్కకు డిగ్ చేస్తారనమాట. డిగ్ చేసి వాళ్ళు నిలబడటానికి ఒక ప్లేస్ అనేది రెడీ చేసుకుంటారు. ఆప్కో సురక్షిత్ రూప్ సే స్థిర్ కియా, సేఫ్గా ఉండేదానికి వాళ్ళు డిగ్ చేసి నిలబడతారనమాట. ఇస్కే బాద్ మే అప్నే घुटनों के बल बैठी बर्फ पर अपने माथे को लगाकर मैंने सागर माथे के ताज का चुम्बन लिया. సో దాని తర్వాత ఇక్కడ మెయిన్ అంటే ఇక్కడ మన బచేంద్రి పాల్ ఏం చెప్తున్నారు, నేను నా మోకాళ్ళతో వంగి అపనే మత్తే లగాకర్, సో బర్ఫ్ మంచు మీద తన యొక్క ఫోర్ హెడ్ని పెట్టేసి సాగర్ మాతకి తాస్తే చుంబన్ లియా. సో ఇక్కడ సాగర్ మాత అంటే ఎవరు చెప్తున్నారు? ఎవరెస్ట్. సో అక్కడ
చుంబన్ లియా అంటే కిస్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నారనమాట. బినా ఉటే హీ మైనే అప్నే తైలీ సే దుర్గా మాతా కా చిత్ర ఔర్ హనుమాన్ చాలీస్ నికాలా. సో బినా ఉటాస్ అంటే ఇంకా మోకాలు నిటోన్ చేసేసి ఆమె తైలీస బ్యాగ్లో నుంచి దుర్గామాత యొక్క పిక్చరు హనుమాన్ చాలీసు బుక్ తీసుకునింది అనమాట. తీసుకొని मैंने इनके अपने साथ लाए लाल कपड़े में लपेटा छोटी सी पूजा अर्चना की और इनके बर्फ़ में दबा दिया. సో ఆమె తన బ్యాగ్లో నుంచి తన ఒక రెడ్ కలర్ లాల్ కపడే అంటే ఒక రెడ్ క్లాత్ తీసుకొనేసి అవన్నీ దాని మీద పెడుతుందనమాట. దాని మీద పెట్టి చోటాసా పూజ అర్చన అంతా చేస్తుందనమాట. దాని తర్వాత ఇస్కే బర్ఫ్ మే దబా దియా. దాని తర్వాత ఏం చేస్తుంది, పూజ అర్చన అంతా చేసిన తర్వాత ఆ యొక్క క్లాత్లో అవన్నీ పెట్టేసి అక్కడే మంచులో పెట్టడం అనేది జరుగుతుందనమాట. ఆనంద్కి ఇస్ క్షణం మే ముజే అపనే మాతా పితా కా ధ్యాన్ ఆయా. సో ఇక్కడ రచయిత ఏం చేస్తున్నారు, ఈ సంతోష క్షణంలో వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చారని ఇక్కడ చెప్తున్నారనమాట. ముజే అపనే మాతా పితా ధ్యాన్ ఆయా, నాకు గుర్తొచ్చారు అని చెప్పి ఇక్కడ రచయిత్రి చెప్తుందనమాట. जैसे मैं उठी मैंने अपने हाथ जोड़े और मैं अपने राजू नेता अंगदर्जी के प्रति ఆధార్ భావ్ సే జుకి. సో అక్కడ మోకాలు నిలబడింది కదా, బచేంద్రిపాల్ లేచి అంగదోర్జీకి చేతులు జోడించి నమస్కరిస్తుందన్నమాట. అంగదోర్జీ జిన్హోనే ముజే ప్రోత్సాహిత్ కియా और मुझे लक्ष्य तक पहुंचा. సో అంగదోర్జీని ఆమె యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రోత్సహించాడు. ఆ లక్ష్యాన్ని ప్రోత్సహించడం వల్లనే తన యొక్క లక్ష్యాన్ని ఆమె చేరిందనమాట. मैंने उन्हें बिना ऑक्सीजन के एवरेस्ट की दूरी चढ़ने पर बधाई भी दी. సో ఆమె కూడా ఆయనకి ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినందుకు ఆయనకి కూడా బధాయి అంటే విషెస్ చెప్పడం జరిగిందనమాట. అంటే కాంగ్రెస్ చెప్పడం జరిగిందనమాట. उन्होंने मुझे गले से लगाया और मेरे कानों में फुसफुसाया, दीदी तुमने अच्छी चढ़ाई की, मैं बहुत प्रसन्न हूँ. సో ఆయన కూడా ఆమెకి చెవు దగ్గర వచ్చి ఫుస్ఫుసాయా, ఆయన చెవు గట్టిగా పట్టుకొని చెవు దగ్గర వచ్చి ఏం చెప్తున్నాడు, దీదీ తుమ్నే అచ్చి చడాయికి. సో సిస్టర్ మీరు చాలా బాగా క్లైమ్ చేశారు, మై బహుత్ ప్రసన్న హో, నాకు చాలా హ్యాపీగా ఉందని ఇక్కడ అంగదోర్జీ ఆమెతో చెప్తారనమాట. कुछ देर बाद सोनम फुलझर पहुँचे और उन्होंने फ़ोटो लेने शुरू कर दिया. సో కొద్దిసేపటికి సోనం ఫుల్లర్ వచ్చి అక్కడికి రీచ్ అవుతారు. అప్పుడు ఫోటోలు తీయటం అనేది స్టార్ట్ చేస్తారనమాట. इस समय तक लहाटू ने हमारे नेता को एवरेस्ट पर हमें चारों के होने की सूचना दे दी थी. సో ఈ సమయంలో వచ్చి లహాటు ఏం చేస్తారంటే పైన నలుగురు ఉన్నారు కదా, ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్న నలుగురు గురించి వాళ్ళ యొక్క లీడర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. తబ్ మేరే హాత్ మే వాకీ టాకీ దియా గయా. సో ఇప్పుడు ఆమె మేరే అంటే ఇక్కడ బచేంద్రి పాలకి వాకీ టాకీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కర్నల్ కుల్లర్ హమారీ సఫలతా సే బహుత్ ప్రసన్నతే. సో ఇక్కడ కర్నల్ కుల్లర్ ఎవరు, లీడర్ అనమాట. సో వీళ్ళ బచేంద్రిపాల్ యొక్క లీడర్, ఆయన వీళ్ళ యొక్క సక్సెస్కు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ముझे बधाई देते हुए उन्होंने कहा, मैं तुम्हारी इस अनूठी उपलब्धि के लिए तुम्हारे माता पिता को बधाई देना चाहूँगा. సో ఆయన ఏం చెప్తున్నాడు, నీ యొక్క సక్సెస్కు ఫస్ట్ నేను మీ యొక్క అమ్మ నాన్నలకి నేను మొదట థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నానని చెప్తాడనమాట. वे बोले कि देश को तुम पर गर्व है और अब तुम ऐसा संसार में वापस जाओगे जो तुम्हारे अपने पीछे छोड़े हुए संसार से एकदम भिन्न होगा. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నిన్ను చూసి దేశము గర్విస్తుంది. సో ఇప్పుడు సంసార్ ఏ విధంగా అయితే నువ్వు వచ్చేప్పుడు ఏ విధంగా ఈ వరల్డ్ ఉందో, నువ్వు తిరిగి వచ్చినప్పుడు నీకు డిఫరెంట్గా అనేది తెలుస్తుంది. ఎగ్దమ్ భిన్న హోతే, నీకు డిఫరెంట్గా ఈ యొక్క వరల్డ్ అనేది తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ కర్నల్ కుల్లర్ అనేది చెప్తారనమాట. సో ఇక్కడ చూసారా పిల్లలు, ఎంత కష్టం. ఆమె స్టార్టింగ్లో నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోపించేటప్పుడు స్టార్టింగ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది కదా. సో ఫస్ట్ 2 డెత్ రావటము, సిరిగి పీక్ అంతా మంచు పర్వతాలు పడిపోవటము. సో వాళ్ళ యొక్క క్యాంప్ 3లో వచ్చి అయితే ఎక్కువ స్నో పడిపోయి ఆమెకి అసలు బ్రీతింగ్ రాకుండా డిఫికల్టీస్ ఏర్పడటము, తిరిగి
క్యాంప్ 2కి రావటము. సో, ఇలా అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనిందనమాట. సో, దాని తర్వాత ఏమైంది, తిరిగి మళ్ళా జర్నీ స్టార్ట్ చేశారు. మళ్ళా తిరిగి అక్కడ బర్ఫ్ అనేది, మంచు అనేది చాలా డిఫికల్ట్‌గా హాట్ సర్ఫేస్ ఉన్నింది. తిరిగి చాలా కష్టంగా అది మంచు ముక్కల్ని పగలగొట్టి, తన యొక్క పారతో పగలగొట్టి రోడ్డు మాదిరి తయారు చేసుకొని వాళ్ళు వెళ్ళటము. ఇంత కష్టపడి ఆమె సక్సెస్ అనేది సాధించింది. సో, ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఇప్పుడున్న ఏదైనా కొద్దిగా కష్టం వచ్చిందనుకోండి, అయ్యో! నాకు ఈ కష్టం వచ్చింది అంటే ఏ పనైనా మనం స్టాప్ చేసేస్తామనమాట. సో, అలా ఉండకూడదు. ఇది ఒక మోటివేషన్ స్టోరీ కదా! సో, నెక్స్ట్ మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అడ్డంకులనేవి అనేక విధాలుగా వస్తుంటాయి. మన అడ్డంకులంతా తొలగించి మనం ఒక గమ్యాన్ని మనం ఏ విధంగా మనం చేరాలనుకుంటామో అది దాని వైపే మనం పయనించాలి. అప్పుడు ఎన్ని కష్టాలొచ్చా కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని డిఫికల్టీస్, మనం పోయే దారనేది ముళ్ళ లాంటిది. సో, ఆ ముళ్ళ దాంట్లో మనం దాటుకుంటూ వెళితేనే మనం సక్సెస్ అనేది సాధిస్తాము అని ఒక లెసన్‌లో అర్థమవుతుంది పిల్లలు. నెక్స్ట్ వేరే లెసన్‌లో మనం కలుస్తాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.